అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వీక్షక మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. అల్హమ్దులిల్లాహి వకఫా వసలామున్ అలా ఇబాదిహిల్లదీన అస్తఫా అమ్మా బాద్. ఈరోజు మనం ఇస్లాం చరిత్ర అనే అంశంలో ఇస్లాం పరిచయం యొక్క రెండవ భాగాన్ని ఇన్షాల్లా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మొదటి విషయం, అల్లాహ్ అంటే సృష్టికర్త అంటే ఎవరు? భూమిని, ఆకాశాలను, భూమి ఆకాశాల మధ్య ఉన్న సమస్తాన్ని ఎవరైతే సృష్టించాడో, ఎవరైతే సమస్తాన్ని పోషిస్తున్నాడో, ఎవరైతే సమస్తానికి మరణాన్ని ఇస్తున్నాడో, ఎవరైతే సమస్త జీవులను ప్రశ్నిస్తాడో, లెక్క తీసుకుంటాడో, ఆయననే అరబ్బీ పరిభాషలో అల్లాహ్ అనే పేరుతో పిలుస్తారు. అల్లాహ్ అంటే మానవుల ఆరాధ్య దైవం. అల్లాహ్ ఒక్కడే. ఆయన ఎవరి అవసరము లేనివాడు. ఆయనకు సంతానం లేరు, ఆయన కూడా ఎవరి సంతానము కాదు. ఆయనకు సరి సమానులు ఎవరూ కూడా లేరు. విశ్వమంతటినీ సృష్టించింది ఆయనే. యావత్ ప్రపంచంపై ఆయన అధికారం ఉంది. ఆయన్ని ఎవరూ సృష్టించలేదు. ఆయన నిత్యం ఉంటాడు. సృష్టి రాసుల జీవన్ మరణాలు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఆయన చేయదలుచుకున్న దానిని ఆపేవాడు ఎవ్వడూ లేడు. ఆయన ఆపదలుచుకున్న దానిని చేసేవాడు కూడా ఎవ్వడూ లేడు. ఆయన తినడు, త్రాగడు, ఆయనకు నిద్ర లేదు, కునుకు కూడా రాదు. విశ్వ వ్యవస్థను నడిపిస్తూ ఆయన ఎంత మాత్రము అలసిపోడు. మనసుల్లో దాగి ఉండే రహస్యాలు సైతం ఆయన ఎరుగును. భూమి ఆకాశాలలో ఏది కూడా ఆయనకు గోప్యంగా రహస్యంగా లేదు. ఆయన జ్ఞానం విశ్వమంతటా వ్యాపించి ఉంది. ప్రతి విషయం ఆయనకు తెలుసు. అల్లాహ్ భూమి ఆకాశాలకు మరియు సర్వానికి సృష్టికర్త. ఆయనే ఆరాధనీయుడు. ఆయనకు భాగస్వాములు, ప్రత్యర్థులు, సరి సమానులు అంటూ ఎవ్వరూ లేరు. అల్లాహ్ తాను సృష్టించిన వాటిలా ఉండేవాడు ఎంత మాత్రమూ కాదు. ఆయన దైవత్వాన్ని దేనికి ఆపాదించలేము. అంటే సృష్టికర్త, పోషకుడు, కరుణామయుడు, సర్వశక్తిమంతుడు, న్యాయమూర్తి, సమస్తము తెలిసినవాడు. తన అధికారము, కార్యముల చేత అల్లాహకు భాగస్వాములు వాటిలో ఎంత మాత్రము ఎవరూ లేరు. అల్లాహ్ ఆదేశం మేరకే పూర్తి జగత్తు సృష్టించబడింది. ఆయనే ఈ జగత్తులన్నింటినీ నడిపిస్తున్నవాడు, నియంత్రిస్తున్నవాడు. ఎంతో సమతుల్యమైనటువంటి, సంక్లిష్టమైనటువంటి ఈ సృష్టిని సృష్టించడం అన్నది ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహకు తప్ప మరొకరెవరికి కూడా సాధ్యం కాదు. సుఖ సంతోషాలు ఆయనే ఇస్తాడు. దుఃఖము, విచారాలు ఆయనే కలిగిస్తాడు. మంచి చెడులు, లాభ నష్టాలు అన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి. దైవత్వంలో, గుణగణాలలో, శక్తి సామర్థ్యాలలో ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ కూడా లేరు. ఖురాన్ మాటల్లో చెప్పుకోవాలంటే, ఖురాన్ ఆయత్ యొక్క విషయాన్ని మనం చూసినట్లయితే ఆయన్ని పోలిన వస్తువు ఏది కూడా లేదు. ఖురాన్ 42వ అధ్యాయము 11వ ఆయత్. అల్లాహ్ అంటే ఆరాధనలకు అర్హుడు, నిజ ఆరాధ్యుడు అని అర్థం. కానీ అల్లాహ్ అంటే దర్గాలు అనగా సమాధులు కానీ, పీర్లు కానీ, బాబాలు కానీ, మనుష్యులు లేదా జంతువుల ప్రతిరూపాలు కానీ ఎంత మాత్రము కాదు. వీటిని ఆరాధించడం ఖురాన్ గ్రంథం ప్రకారం అతిపెద్దదైనటువంటి మహాపాపం. దివ్య ఖురాన్ 30వ అధ్యాయము 40వ వాక్యం ప్రకారంగా ఈ విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. అదేమిటంటే, ఆ అల్లాహయే మిమ్మల్ని సృష్టించాడు, ఆ తర్వాత మీకు ఉపాధిని సమకూర్చాడు, మరి ఆయనే మిమ్మల్ని చంపుతాడు, ఆ తరువాత ఆయనే మిమ్మల్ని బ్రతికిస్తాడు. చెప్పండి, ఈ పనుల్లో దేన్నైనా చేయగలవాడు మీరు కల్పించే భాగస్వాముల్లో ఎవడైనా ఉన్నాడా? వారు కల్పించే భాగస్వాముల నుండి అల్లాహ్ ఎంతో పవిత్రుడు, ఉన్నతుడు కూడా. 30వ అధ్యాయము 40వ ఆయత్ యొక్క వివరణ మీరు చదివేయడానికి ప్రయత్నం చేయండి. సృష్టికర్త అల్లాహ్ ఎలా ఉంటాడు? మనిషికి ఉన్న బలాలు, బలహీనతలు సృష్టికర్తకు కూడా ఉంటాయా? ఆ సృష్టికర్త యొక్క లక్షణాలను గురించి దివ్య ఖురాన్ ఏ విధమైనటువంటి బోధనలు చేస్తుంది? అల్లాహ్ అనగా సృష్టికర్త యొక్క లక్షణాలను ముందుగా మనం చూసే ప్రయత్నం చేద్దాం.
అల్లాహ్ లక్షణాలపై ఖురాన్లోని కొన్ని ఆయతుల భావాలు నేను మీ ముందు ఇప్పుడు తెలియపరుస్తాను. చూడండి, పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు. ఖురాన్ గ్రంథం 112వ అధ్యాయము 3వ ఆయత్. మరణం ఇచ్చేవాడే కానీ మరణం లేనివాడు. ఖురాన్ గ్రంథం 25వ అధ్యాయము 58వ వాక్యం. నిధులను ఇచ్చేవాడే కానీ నిద్రించనివాడు. 2వ అధ్యాయము 255వ ఆయత్. ఆకలిని తీర్చేవాడే కానీ ఆహారపు అవసరం లేనివాడు. 51వ అధ్యాయము ఖురాన్ గ్రంథం 57వ ఆయత్. సంతానం ఇచ్చేవాడు సంతానం లేనివాడు. 112వ అధ్యాయము 3వ వాక్యం. 42వ అధ్యాయము 49వ ఆయత్. మనల్ని చూసేవాడు మనకు కనబడనివాడు. 6వ అధ్యాయము ఖురాన్ గ్రంథము 103వ ఆయత్. అలసిపోనివాడు. 50వ అధ్యాయము ఖురాన్ గ్రంథము 38వ ఆయత్. భూమి ఆకాశాలకు వెలుగైనవాడు. ఖురాన్ గ్రంథము 24వ అధ్యాయము 35వ వాక్యము. సృష్టి నాశనం అవుతుంది, తాను మాత్రం నాశనం లేనివాడు. ఖురాన్ గ్రంథం 55వ అధ్యాయము 26వ వాక్యము. సృష్టిలో ఏ వస్తువుతో కూడా ఆ పోలిక లేనివాడు. 42వ అధ్యాయము 11వ ఆయత్. అవసరాలు తీర్చేవాడు అవసరాలు లేనివాడు. 112వ అధ్యాయము 2వ ఆయత్. మొదటివాడు ఆఖరివాడు. 57వ అధ్యాయము 3వ ఆయత్. మారనివాడు స్థిరంగా ఉండేవాడు. 2వ అధ్యాయము 255వ ఆయత్. ఆయన ఒక్కడే అద్వితీయుడు, అంటే రెండు కానివాడు. ఖురాన్ గ్రంథము 112వ అధ్యాయము 1వ ఆయత్. ఆయనకు ఆది అంతం పుట్టుక మరణం ఎంత మాత్రము లేవు. 112వ అధ్యాయము 3వ ఆయత్. 28వ అధ్యాయం 88వ ఆయత్. ఆయనకు తల్లిదండ్రులు కానీ భార్యాపిల్లలు కానీ లేరు. 6వ అధ్యాయము 101వ ఆయతు. 112వ అధ్యాయము 3వ ఆయత్. ఆయనకు సరిసమానులు సాటిమేటి ఎవరూ లేరు. ఖురాన్ గ్రంథము 112వ అధ్యాయము 4వ ఆయత్. ఆయనకు ఎటువంటి ప్రతిమ లేదు, ఆయనను పోలినది ఈ సృష్టిలో ఏదీ కూడా లేదు. 42వ అధ్యాయము 11వ ఆయత్. ఆయనకు ఆకలి దప్పులు నిద్ర అలసట లాంటి బలహీనతలు ఏమీ కూడా ఉండవు. ఆయన దేనిపైన ఆధారపడేవాడు కాదు. 2వ అధ్యాయము 255వ ఆయత్. 112వ అధ్యాయము 2వ ఆయత్. ఆయన ఏదైనా చేయాలనుకుంటే కేవలం అయిపో అని ఆజ్ఞాపిస్తాడు, వెంటనే అది అయిపోతుంది. 2వ అధ్యాయము 117వ ఆయత్. ఆయన భూమిపైన మానవ రూపంలో ఎంత మాత్రము అవతరించడు. దైవదూతలను సందేశం నిమిత్తం అవతరింపజేస్తాడు. ఖురాన్ గ్రంథం 97వ అధ్యాయము 4వ ఆయత్. ఆయన సప్తాకాశాలపైన సృష్టి సామ్రాజ్యాది పీఠము అర్ష్ను అధిష్ఠించి ఉన్నాడు. ఖురాన్ గ్రంథము 20వ అధ్యాయము 5వ ఆయత్. ఈ లక్షణాలు గలవాడిని మనం మన ఆరాధ్య దైవంగా చేసుకోవాలి. ఈరోజు మనిషి ఆ సృష్టికర్తను విడిచిపెట్టి ఎవరినైతే ఆరాధిస్తున్నాడో పూజిస్తున్నాడో వారు కూడా మనలాంటి మానవులే. మనకున్న శరీరం, ఆకలి దప్పికలు, నిదుర కులుకులు, మలమూత్ర విసర్జనలు వారికి కూడా ఉన్నాయి. ఆ సృష్టికర్త మనలాంటి బలహీనతలు లోపాలు కలిగినవాడు ఎంత మాత్రం కూడా కాదు. మానవ అతీతమైన లక్షణాలను కలిగి ఉన్నవాడు. అల్లాహ్ అనే పదానికి అర్థం అసలు ఏమిటి అనే విషయాన్ని మనం చూస్తే, విశ్వప్రభువుకు అన్ని విధాల శోభాయమానమైనటువంటి పదం అల్లాహ్. అల్లాహ్ అనే అరబీ భాషా పదం ఇది అల్ మరియు ఇలాహ్ అనే రెండు అరబీ పదాల కలయికతో ఏర్పడినటువంటి పదం. అల్ అనేది ఇంగ్లీష్లో వాడబడే ది అంటే ఉపపదం, అంటే ఆర్టికల్. దీని అర్థం నిర్దిష్టమైన, నిర్ణీతమైన, ప్రత్యేకమైన, ఇంతకు ముందు ప్రస్తావించబడిన ఏకైక మరియు వాస్తవమైన అని అర్థం. ఇలా అంటే ఆరాధింపబడేవాడు, ఆరాధ్యుడు, పూజితుడు, పూజింపబడేవాడు, నిజ సృష్టికర్త అని మొదలైనటువంటి అర్థాలు మనకు కనిపిస్తాయి. అల్ అంటే ది, ఇలాహ్ చివరి గాడ్, ది గాడ్, అల్ ఇలాహ్. ఇప్పుడు ఈ రెండు పదాలను అల్ ఇలాహ్ కలిపితే అల్లాహ్ అనే పదం ఏర్పడుతుంది. అదేవిధంగా దాని ప్రత్యేక అర్థం కూడా ఉనికిలోకి వచ్చింది. అనగా నిజ ఆరాధ్యుడు, ఏకైక ఆరాధ్యుడు, సాటిలేని ఆరాధ్యుడు, అసలు సిసలైన ఆరాధ్యుడు, అందరికీ తెలిసినటువంటి ఆరాధ్యుడు. ఇస్లాం దృష్టిలో సర్వలోకాల సృష్టికర్త మాత్రమే ఆరాధనలకు అర్హుడు. మిగతా జీవరాశులు, ఇతర సృష్టిరాశులు ఆరాధనలకు అనర్హమైనటువంటివి, అర్హత లేనివి. ఎందుకంటే అవి కూడా తమ సృష్టికర్త ద్వారా
సృష్టించబడ్డవే, ఉనికిలోకి వచ్చినవే. అవన్నీ అల్లాహ్ ఆజ్ఞ మేరకు తమ కాలం వెళ్ళబుచ్చుతున్నవి మాత్రమే, అంతిమ లక్ష్యం వైపు పయనిస్తున్నవి మాత్రమే. తెలుగులో మనం దేవుడు అంటాం, అరబీలో అల్లాహ్ అని అంటారు, ఇంగ్లీష్లో జీవడి గాడ్ అని పిలుస్తారు. ఇలా మానవుల ఆరాధ్య దైవాన్ని ఒక్కో భాషలో ఒక్కో పేరుతో పిలుస్తూ ఉండవచ్చు. కానీ అన్ని పదాల్లోకెల్లా అల్లాహ్ అనే పదం ఎంతో విలక్షణమైనటువంటి పదం. విశ్వప్రభువుకు సకల విధాల శోభాయమైనటువంటి పదం ఇది. దేవుడు అనే పదం బహువచనమైతే దేవుళ్ళు అయిపోతుంది, స్త్రీలింగమైతే దేవత అవుతుంది. అలాగే ఇంగ్లీష్లో కూడా గాడ్ అనే పదం గాడ్స్ మరియు గాడెస్ అవడానికి కూడా ఆస్కారం ఉంది. అలాగే ఆ పదం స్త్రీ పురుష భేదాన్ని సూచించేటట్టుగా కూడా ఉండకూడదు. అరబీ పరిభాషలోని అల్లాహ్ అనే పదం అచ్చు ఆ భావానికి దర్పణం పడుతుంది. అల్లాహ్ అనే పదానికి బహువచనం లేదు, అలాగే దీనికి స్త్రీలింగానికి సంబంధించినటువంటి పదం కూడా లేదు. కనుక అల్లాహ్ అనే పదం విశ్వప్రభువుకు అన్ని విధాల శోభాయమానమైనటువంటి పదం అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. అరబ్బీ మాట్లాడే క్రైస్తవులు మరియు యూదులు దేవుడు అనే పదానికి బదులుగా అల్లాహ్ అనే పదాన్ని వాడతారు. ఇంగ్లీష్ బైబిల్లో గాడ్ అని వాడిన చోటల్లా అరబిక్ బైబిల్లో అల్లాహ్ అనే పదం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఒక అపోహ, ముస్లిమేతరులకు ఇస్లాం గురించి ఉన్న అనేక పెద్ద అపోహల్లో అల్లాహ్ అనే పదానికి సంబంధించినటువంటి అపోహ కూడా ఒకటి. క్రైస్తవుల యూదుల దేవుణ్ణి కాకుండా వేరెవరో దేవుణ్ణి ముస్లింలు ఆరాధిస్తున్నారని చాలామంది అనుకుంటూ ఉంటారు, అపోహపడుతూ ఉంటారు. కానీ నిజానికి ఇదంతా ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే అల్లాహ్ అనే పదం దేవుడు అనే పదానికి పర్యాయ పదం. దేవుడు అందరికీ ఒక్కడే. దేవుడు ఎవరు, ఆయన అస్తిత్వం ఏమిటి అనే విషయాల్లో యూదులు మరియు క్రైస్తవులు మరియు ముస్లింల మధ్య అనేకమైనటువంటి భిన్న అభిప్రాయాలు, భేదాభిప్రాయాలు మనకు కనిపిస్తాయి. ఉదాహరణకు క్రైస్తవుల్లో ఉన్న త్రిత్వ భావన, ట్రినిటీను యూదులు తిరస్కరిస్తారు, ముస్లింలు కూడా దాన్ని తిరస్కరిస్తారు. అంత మాత్రం చేత ఆ మూడు మతాలకు వేరు వేరు దేవుళ్ళు ఉన్నారని అర్థం ఎంత మాత్రము కాదు. ఎందుకంటే విశ్వమంతటికీ నిజ దైవం సృష్టికర్త అయిన అల్లాహ్ మాత్రమే. ఇస్లాం చెప్పేది ఏమిటంటే ఇతర మతాల వాళ్ళు కూడా అల్లాహ్నే విశ్వసిస్తున్నారు, కానీ అల్లాహ్ను ఏ విధంగా విశ్వసించాలో ఆ విధంగా విశ్వసించడం లేదు. దేవుడు ఫలానా విధంగా ఉంటాడని స్వయంగా కల్పనలు చేసుకుని వారు విశ్వాసాన్ని తీసుకొస్తున్నారు. అల్లాహ్ ముస్లింల దేవుడు మాత్రమే కాదు. అల్లాహ్ అంటే ముస్లింల దైవం, ఇంకో పేరున మరో జాతివారి దైవం అని జనం చెప్పుకుంటూ ఉంటారు. ఇది కూడా పొరపాటు మరియు అపోహయే. ఇస్లాం సర్వమానవాళిని ఒకే తల్లిదండ్రుల సంతానంగా పరిగణిస్తుంది. వారందరి దైవం కూడా ఒక్కడే. ఆ దైవం మరియు ఆరాధ్యుని వివరణ మరియు విశ్లేషణ దివ్య ఖురాన్ గ్రంథంలో ఈ విధంగా తెలపబడింది. ఖురాన్ ఆయత్ యొక్క తెలుగు అనువాదాన్ని మనం చూసినట్లయితే, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇలా చెప్పు, ఆయన అల్లాహ్ నిజమైనటువంటి ఆరాధ్యుడు, ఒక్కడు. అల్లాహ్ నిరపేక్షపరుడు, ఏ అక్కరా లేనివాడు. ఆయన ఎవరినీ కనలేదు, ఆయన కూడా ఎవరికి పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు అంటే పోల్చదగినవాడు ఎవ్వడు కూడా లేడు. ఖురాన్ గ్రంథం 112వ అధ్యాయం 1-4 ఆయతులు. నీ ప్రభువు పుట్టు పూర్వోత్తరాలను, ఆయన వంశ పరంపరను గురించి కాస్త వివరించమని బహుదైవారాధకులు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని డిమాండ్ చేసిన సందర్భంలో ఈ ఖురాన్ అధ్యాయం అవతరింప చేయడం జరిగింది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్లాహ్ నిజమైన ఆరాధ్యుడు ఒక్కడు. ఆయనకు ఎవరి అవసరము లేదు. ఆయన ఎవరిపైన ఆధారపడేవాడు కూడా కాదు. అందరికీ ఆయన అవసరం ఉంది. అందరూ ఆయనపైనే ఆధారపడి ఉన్నారు. అల్లాహ్ అందరికన్నా వేరైన వాడు, నిరపేక్షపరుడు. ఆయనకు సంతానం లేదు. ఆయనకు తల్లిదండ్రులు కూడా ఎంత మాత్రము లేరు. ఆయన ఎవ్వరిని కూడా కుమారులుగా కానీ కుమార్తెలుగా కానీ చేసుకోనే లేదు. ఆయన ఉనికిలో కానీ
ఆయన గుణగణాల్లో కానీ ఆయన అధికారాలలో కానీ ఆయనకు భాగస్వాములు ఎవ్వరూ లేరు. ఆయనకు సరి జోడి కూడా ఎవ్వరూ లేరు. ఖురాన్ ఆయత్ యొక్క తెలుగు వివరణ ఈ విధంగా మనకి స్పష్టంగా అల్లాహ్ యొక్క గుణగణాల గురించి తెలియపరుస్తుంది. ఆయన్ని పోలిన వస్తువు ఏదీ లేదు. ఖురాన్ గ్రంథం 42వ అధ్యాయము 11వ ఆయత్. ఒక హదీసే ఖుదుసీలో అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ విధంగా తెలియచేయడం జరిగింది. మానవుడు నన్ను దూషిస్తున్నాడు అంటే నాకు సంతానాన్ని ఆపాదిస్తున్నాడు. వాస్తవానికి నేను ఒక్కడినే, నేను నిరపేక్షాపరుడిని, నేనెవరిని కనలేదు, నేనెవరికి పుట్టను కూడా లేదు, నాకు సరిజోడి కూడా ఎవ్వరూ లేరు. ఈ విధంగా బహుదైవారాధకుల మూఢనమ్మకాలు, అల్లాహకు కుమారులను ఆపాదించే వారి మిథ్యావాదాలు, దైవానికి భాగస్వాములను కల్పించే వారి యొక్క కాల్పనిక సిద్ధాంతాలు అన్నీ కూడా నిర్ద్వంద్వంగా ఖండించబడ్డాయి. అల్లాహ్ను పోలిన ప్రతిమ లేదు, కానీ ఆయనకు రూపం లేదు అని చెప్పడం తప్పు. ఖురాన్ ప్రకారం అల్లాహ్కు రూపం ఉంది, కానీ ఆయన ఎలా ఉన్నాడో ఈ సృష్టిలో ఎవ్వరికీ కూడా తెలియదు. కాబట్టి ఆయనకు రూపాన్ని కల్పించడం తప్పు. స్వర్గంలో మాత్రమే అల్లాహ్ను కళ్ళారా చూసే అదృష్టం స్వర్గవాసులకు ఇన్షాల్లా లభిస్తుంది. అల్లాహ్ సృష్టికర్త అంటే అసలు ఎవరు? ఇన్షాల్లా ఈ విషయాన్ని ఇంకా వివరంగా రేపటి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విలువైనటువంటి సమయాన్ని ఇచ్చి ఈ సమాచారాన్ని తెలుసుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇన్షాల్లా మరొక ఎపిసోడ్తో ఇన్షాల్లా మనందరం కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.